ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో న్యూ బృందావన్ గురించి చూసాం కదా, దాని కంటిన్యూషన్ ఇది. ఆ రోజు నైట్ మా రూమ్కి చెక్ ఇన్ అయ్యేసరికి నైట్ 11 దాటిపోయింది. నిజంగా చాలా అలసిపోయాము. లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా న్యూ బృందావన్ బ్లాగ్ కూడా ఒకసారి చూసేయండి. ఆ రాత్రి బాగా నిద్రపోయి నెక్స్ట్ డే నయాగరా ఫాల్స్కి వెళ్ళటానికి రెడీ అయ్యాము. మా అమ్మాయి మా రూమ్ ఎలా ఉందో ఒక చిన్న టూర్ చూపిస్తుంది, రండి చూసేద్దాం. ట్రాష్ క్యాన్ ఇచ్చారు. మేము హోటల్లో చెక్అవుట్ చేసేసి నయాగరా ఫాల్స్ కి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ మేము నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ లోని కేవ్ ఆఫ్ ద విండ్స్ కి వచ్చేసాము. దీనికోసం మేము గోట్ ఐస్లాండ్ పార్కింగ్ గేట్ ద్వారా లోపలికి వచ్చేసాము. పొద్దున్నే 8:45కే అక్కడ ఉన్నాము. అక్కడ పార్క్ చేసేసి కేవ్ ఆఫ్ ద విండ్ టికెట్స్ కోసం వెళ్ళాము. అక్కడ మాకు స్లాట్ అయితే 9:04కి టికెట్స్ తీసుకున్నాము. కేవ్ ఆఫ్ ద విండ్ కి వెళ్ళటానికి ఇంకా 5 minutes టైం ఉంది. ఆ గ్యాప్ ని వేస్ట్ చేయకుండా వెంటనే పక్కనే ఉన్న షూ ఫాల్ దగ్గరికి వచ్చాము. అక్కడ రెయిన్బో కనిపిస్తుంది. ఖుషి చూడండి, ఆ రెయిన్బో చూడటానికి ఎంత ఫాస్ట్ గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్తుందో. ఆ రెయిన్బో మూమెంట్స్ ని మీకోసం క్యాప్చర్ చేశాను, చూసేయండి. ఖుషి చూడు, ఆ ఫాల్స్ సౌండ్, ఆ వాటర్ తుప్పర్లు అయితే ఎంత దూరం పడుతున్నాయో వర్షం పడినట్లు. కేవ్ ఆఫ్ ద విండ్స్ కి టైం అయిపోయింది. ఇక అక్కడికి వెళ్ళి లైన్ లో నుంచున్నాము. స్కాన్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ పిల్లల కోసం ప్రతి 25 cents కి ఒక 30 seconds చిన్న మూవీ లాగా అలా పెట్టారు. నేహాల్కి ఇదంతా కొత్తగా ఉండి చూడండి అలా చూస్తున్నాడు లోపలికి వెళ్ళి. కేవ్ ఆఫ్ ద విండ్ కి వెళ్లే ముందు అందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టి ప్రొజెక్టర్ లో నయాగరా ఫాల్స్ గురించి ఒక చిన్న వీడియో క్లిప్ చూపించారు. అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అయింది. కేవ్ ఆఫ్ ద విండ్ కి వెళ్ళటానికి లిఫ్ట్ లో ఏకంగా 175 అడుగుల లోతుకు, అంటే నయాగరా జార్జ్ అడుగు భాగానికి వెళ్ళాలి. అంత లోతుకు వెళ్ళటానికి ఏదో థ్రిల్లింగ్ గా అనిపించింది. లిఫ్ట్ దిగాక మనం ఈ టన్నెల్ నుంచి ఫాల్స్ కి వెళ్తాము. ఇప్పుడు వాళ్ళు జాకెట్స్ ఇస్తారు, అవి వేసుకొని మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ పామురాలు అయితే చాలా ఉన్నాయి, అసలు లెక్కలేనన్ని పామురాలు ఉన్నాయి. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. అక్కడ వాసన కూడా మరీ ఘోరంగా ఉంది.
కేవ్ ఆఫ్ ద విండ్ అయితే ఇదేనండి. అదిగోండి పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం అంతే, ఆ వాటర్ ఫాల్స్. ఖుషి అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఆ వాటర్ చూడటానికి. ఆమె చాలా ఎగ్జైట్ అవుతుంది. మా బుజ్జిబాబు అయితే అసలు జాకెట్ వేసుకుంటే ఒకటే ఏడుపు. జాకెట్ వేసుకోకపోగా వాటర్ మీద పడుతుంటే ఈ ఏడుపు అసలు ఫుల్గా కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉన్నాడు మమ్మీ కావాలి అని. కేవ్ ఆఫ్ ద విండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియచేయండి. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.